అందరికీ నమస్కారం. మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము మన యూట్యూబ్ ఛానల్లో యాదగిరి గుట్టని దర్శించబోతున్నాము. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని మనము కనులారా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే లోపలికి సెల్ ఫోన్స్ అనేది అలో లేకపోవడం వల్ల ఆ చుట్టూ ప్రాంగణాన్ని పరిసరాలని మాత్రం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. యాదగిరి గుట్టకి మీరు చేరుకోవడానికి సుమారు 2 గంటలు పడుతుంది హైదరాబాద్ నుండి. చేరుకున్న తరువాత మీరు బస్టాండులో దిగవలసిన అవసరము లేదు. బస్సే మిమ్మల్ని యాదగిరి గుట్ట మెయిన్ బస్టాండ్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. 2 బస్టాండ్లు ఉంటాయి, పాత బస్టాండ్ అండ్ మెయిన్ బస్టాండ్ నుండి దేవాలయానికి బస్సులు ఉంటాయి. డైరెక్ట్గా దేవాలయం దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళతాయి. అయితే మీకు కొండ మీదికి వెళ్ళడానికి అంటే కొండపైకి అని రాసి ఉన్న బస్సులు ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని మీరు కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇవి ఉచితమే. కొండపై నుండి కిందికి వచ్చేటప్పుడు కూడా ఈ బస్సు సదుపాయం ఉంది. కాకపోతే ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి మనము ఎక్కే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు మనల్ని తోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక పెద్దవాళ్ళతో పిల్లలతో వెళ్ళినప్పుడు ఆటో సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. పైకి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల దృశ్యాలు ఈ విధంగా ఉంటాయి. అంతేకాకుండా లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానిస్తూ ఉండే కొన్ని స్తోత్రాలను కూడా రాసి ఉంటారు. వాటిని చదువుతూ ఎంచక్కా మనము బస్సు మార్గం ద్వారా స్వామివారి దేవాలయాన్ని చేరుకోవచ్చు. చేరుకున్న తర్వాత బస్టాండ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడే మనకు కౌంటర్స్ ఉంటాయి. చెప్పులని, సామాన్లని, సెల్ ఫోన్స్ని ఇక్కడ భద్రపరచుకోవచ్చు. కాస్త అమౌంట్ తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు. వీటిని ఇక్కడ భద్రపరుచుకున్న తర్వాత స్వామివారి గుడి వరకు వెళ్ళడానికి కాస్త స్లోప్ మార్గం ఉంటుంది. అది ఎక్కలేని వాళ్ళ కోసం చిన్నపాటి బండ్లు పెట్టు ఉంటారు. వాటిలో వెళ్ళిపోవచ్చు. స్వామివారి సన్నిధిని చేరుకున్న తర్వాత సర్వదర్శనము, అలాగే 350 రూపాయలు, 150 రూపాయల దర్శనాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని లోపలికి వెళ్ళవచ్చు. దాని ద్వారా మనము దర్శనాన్ని త్వరగా చేసుకోగలము. లోపల స్వామివారు చాలా మిరుమిట్లు గొలుపుతున్న లైట్ల మధ్యలో ఎంతో అద్భుతంగా కనిపిస్తారు. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి 2 కన్నులు సరిపోలేదు. మా దర్శనం ఎంతో చక్కగా జరిగింది. మీరు కూడా సమయం ఉన్నప్పుడు తప్పకుండా యాదగిరి గుట్టను సందర్శించుకోండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీర్వాదం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో నారాయణాయ.